ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి సోయగాలు, చారిత్రక విశేషాలు, ఆధ్యాత్మిక వైభవం ఆల్ ఇన్ వన్ ప్లేస్గా నిలిచిన జిల్లా అదే మన అన్నమయ్య జిల్లా. 2022లో కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ జిల్లా కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఒక భావోద్వేగం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అన్నమయ్య జిల్లా చరిత్ర, భౌగోళిక విశేషాలు, పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి మరియు సాంప్రదాయాలు. అయితే ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. హిస్టరీ ఆఫ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. అన్నమయ్య జిల్లా పేరు మహానుభావుడు, భక్తి కవిత్వానికి ప్రతీక అయిన తల్లపాక అన్నమాచార్య గారి పేరు మీద వచ్చింది. 15వ శతాబ్దంలో జీవించిన అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిపై వేలాది సంకీర్తనలు రచించి తెలుగు సాహిత్యంలో అమరుడిగా నిలిచారు. ఈ ప్రాంతం గతంలో రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల భాగంగా ఉండేది. కాలక్రమేణా రాజుల పాలన, బ్రిటిష్ పరిపాలన ఇలా ఎన్నో మార్పులు చూసింది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతం చాలా ప్రాముఖ్యత పొందింది. అప్పుడు నిర్మించిన ఆలయాలు, కోటలు ఇప్పటికీ ఆ కాలపు వైభవాన్ని తెలియచేస్తున్నాయి. ఫార్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్. 2022 ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టి కొత్తగా అన్నమయ్య జిల్లాను ప్రకటించింది. ఈ జిల్లాకు ప్రధాన కేంద్రం రాయచోటి. ఈ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు మదనపల్లి, రాజంపేట, పీలేరు. ఇవి అన్నీ కలిపి ఈ జిల్లా ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. జియోగ్రఫీ ఆఫ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. అన్నమయ్య జిల్లా భౌగోళికంగా ఎంతో వైవిధ్యంతో నిండి ఉంది. ఈ జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఉంది. చుట్టూ కొండలు, అడవులు, వ్యవసాయ భూములు కలిసిన అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా కనిపించే కొండలు శేషాచలం పర్వతాలు. ఈ పర్వతాలు ప్రకృతి సంపదకు నిలయంగా నిలుస్తున్నాయి. ఈ జిల్లాలో వాతావరణం సాధారణంగా ఎండగా ఉంటుంది. కానీ కొండ ప్రాంతాల్లో చల్లని వాతావరణం కూడా కనిపిస్తుంది. రివర్స్ అండ్ వాటర్ సోర్సెస్. ఈ జిల్లాలో ప్రధానంగా చిన్న చిన్న వాగులు, నదులు ప్రవహిస్తున్నాయి. వ్యవసాయం కోసం చెరువులు, బావులు ప్రధాన వనరులు. వర్షాధార వ్యవసాయం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ రైతులు ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడతారు. అగ్రికల్చర్. అన్నమయ్య జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ప్రధానంగా పండించే పంటలు వరి, పల్లీలు, జొన్నలు, కూరగాయలు. మదనపల్లి ప్రాంతం ప్రత్యేకంగా టమోటా పంటకు ప్రసిద్ధి చెందింది. ఫేమస్